ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని శ్రద్ధాభక్తులతోటి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నిన్న 42వ భాగంలో శ్రీకృష్ణ అవతారాన్ని గురించి చెప్పుకున్నాం. ఇవాళ 43వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో యోగమాయ యొక్క నయనానిధికం అంటే ఆమె ఏ విధంగా చేసింది అనే విషయాన్ని చెప్పుకుందాం. చేతుల నిర్వహించి యదుశేఖరుండు అభ్రనట తరంగ నటతరంగ సంఘాతను సర్వకల్మష విఘాతను దాట చనల్ కళింద సంజాతను ఇంద్రజాల మనజాల్కొని అన్నది చిన్న పిల్ల కాల్వై చిన్న పిల్ల కాల్వై తొలగించే ఆ క్షణమునల్ దరకాలు మునుంగుపాటి అయి. ఆహా, ఆ యదుకుల శ్రేష్ఠుడైనటువంటి వసుదేవ మహారాజు నిన్ను భుజాల మీద ఎత్తుకొని నడుస్తూ ఉంటే ఆకాశాన్నంటే తరంగాలతో ఉన్నటువంటి ఆ కాళింది అనేది అడ్డం వచ్చింది. ఆ కాళిందిని దాటితే గాని రేపల్లెకి వెళ్ళలేడు. ఆ నదీ ప్రవాహం ఒక ఇంద్రజాలం వల్ల ఆ క్షణంలోనే అరకాలు లోతు మాత్రమే కలిగిందయింది అంటున్నారు. అంటే మోకాళ్ల వరకు వచ్చేసింది. ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్నటువంటి ఆ యమునా నది, యమునా నదిని కాళింది అనేటువంటి పేరుతో కూడా మనం పిలుచుకుంటాం. అటువంటి కాళింది నది స్వామి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నదా అన్నట్లుగా తన సహజమైనటువంటి ప్రక్రియకి స్వభావానికి విరుద్ధంగా మోకాళ్ళ లోతు వచ్చేసింది. ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్నటువంటి ఆ నదీమ తల్లి నిద్రాముద్రిత పాశుపాలకము నిర్నిద్రా రుద్రాల్భకి నిర్నిద్రా రుదర్భాలికము ద్రోధరుక కవాటము పశుపగేహోపాంతవాటము సజ్జిద్రూపాచని సూతికా శయన వాసింజేసి ఆశౌరి దివ్య ద్రక్తింజనెనంతనెత్తుకొని మాయా కేళికన్ బాలికన్. ఓ కృష్ణ, ఆ సమయంలో ఆ రేపల్లెలో పశువుల కాపర్లందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ఇది యశోద గృహము అని తెలియజేస్తూ ఆమెకు పుట్టినటువంటి శిశువు కొంచెం కొంచెంగా ఏడుస్తూ ఉన్నది. అది అంటే అక్కడ యశోదామాత ఇల్లెవరు అని చెప్పేవాళ్ళు లేరు. కానీ ఆ యోగమాయాదేవి యశోదమాత కూతురుగా పుట్టి ఏడవటం మొదలుపెట్టింది. ఓ ఇప్పుడే పుట్టిన శిశువు కదా,
ఏడుస్తోంది. ఇది యశోద యొక్క ఇల్లు, నందుడి యొక్క గృహము అని తెలిసింది. తమంతటా ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అప్పటి వరకు మూసుకున్నటువంటి తలుపులు వసుదేవుడు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని తీసుకొని వచ్చాడో ఆ ఇంటి తలుపులు తామంతట తామే తెరుచుకున్నాయి. అప్పుడు వసుదేవుడు ఆ నందగోపుడు యొక్క ఇంట్లో ప్రవేశించాడు. యశోద యొక్క పురిటి మంచం మీద ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూశాడు. నిన్ను అక్కడ పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మాయా శిశువుని మళ్ళీ ఎత్తుకున్నాడు. వేగంగా తన పురానికి తిరిగి వచ్చాడు. అంటే తాను ఎక్కడి నుంచి బయలుదేరాడో, ఏ కారాగార గృహాన్ని నుంచి బయలుదేరాడో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయినాడు. బాలిక పోరిడన్ నిదురబాసి హడల్ కొని పారి నౌకరుల్ వ్రాలి వచింపనప్పటి వార్తను కంసుండు పెంగటిల్లి పెంబేలయ జుట్టు వీడి వెనువెంటన పర్విడి దేవకమ్మ కెంగేల వసించు బాలన్ గని కించవడన్ తల క్రిందులయ్యదన్. ఎప్పుడైతే యశోదామాతకి ఆ ఆడ శిశువుని ఇచ్చాడో వెంటనే ఆ యోగమాయాదేవి ఏడుపు లంకించుకుంది. ఆ ఏడుపు విని అప్పటి వరకు గాఢంగా నిద్రపోతున్నటువంటి వాళ్ళు, మాయామోహితులై నిద్రపోతున్న వాళ్ళు నిద్రాభంగమై గబగబా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవకి యొక్క పురిటి వార్తని కంస మహారాజుకి చెప్పారు. ఆ మాట వినగానే అతని మనసులో ఆర్తి బయలుదేరింది. అంటే భయం. ఆ భయంలో లేచాడు ఉద్విగ్నంతో. తన తలకాయకి ముడి వేసుకొని ఉన్నాడు. జుట్టు ఆ రోజుల్లో పొడవుగా ఉంటుంది రాజుల జుట్టు. ఆ తలకాయ ముడి కాస్త వీడిపోయింది. అయినా కూడా దాన్ని చక్కనొత్తుకోకుండా పరుగున వచ్చాడు ఆ భోజరాజు. కంసుడు భోజవంశంలో పుట్టాడు కాబట్టి భోజరాజు. చెల్లెలి చేతిలో ఉన్నటువంటి ఆ ఆడు శిశువును చూశాడు. సంతృప్తి పడల. ఎందుకని? ఏమిటి యోగమాయ కాదు. ఆ రోజు ఆకాశవాణి అష్టమ గర్భంలో మగ పిల్లవాడు పుడతాడు, ఆ పిల్లవాడి వల్ల నీకు చావు ముడుతుందని చెప్పిందే. మరి ఇప్పుడేంటి ఆడపిల్ల ఉంది? అందువల్ల సంతృప్తి పడల. అగు కపటాత్ముడైన మధుహంతకు మాయ ఇదెల్ల నిక్కమెయగునని తల్లి చేతి శిశువయ్యది తామరతూడు నొక్క ఏనుగు వడిలాగినట్లు మది నూల్ కొనలాగి యజాస్వరూపయై సొగసుల్ కుల్కునా శిశువున్ జొన్పి శిలన్వడి రాచనయ్యడం. వాడు అనుకున్నాడు కంసుడు, ఇది నిజంగా కపటి అయినటువంటి ఆ మధుసూదనుడు చేసినటువంటి మాయే అయి ఉంటుంది అనుకున్నాడు. విష్ణుమూర్తి మాయ అనుకున్నాడు. చెల్లెలి చేతిలో ఉన్నటువంటి ఆ శిశువుని ఒక ఏనుగు ఒక తామర తీగను ఏ విధంగా లాగుతుందో, ఒక తామర పుష్పాన్ని తీగ నుండి ఏ విధంగా లాగుతుందో ఏనుగు, అదే విధంగా లాక్కున్నా. కృష్ణ, నీ చెల్లెలైనటువంటి ఆ మాయని రాతి మీద వైచి నలిపివేయటానికి ప్రయత్నించాడు. స్వామికి చెల్లెలుగా పుట్టింది. ఆమె ఎవరో కాదు, పద్మనాభ సహోదరి అయినటువంటి పార్వతీమాత. ఆమె యోగమాయ. అటుపై నీదు సేవకు డయారే భయావహ మృత్యుపాశముల్ దటుకున తప్పుకొన్నటుల తప్పి తటాలున వేర రూపమప్పటి కొని
క్రిందికింబడక వాయుపథమునంటిపోయి తానట వెలుగొందే సంవిక సదష్టభుజా స్ఫురదాయుధద్యుతిన్. ఎంతటి పదాలు వేశారు చూడండి, గొప్ప గొప్ప సమాసాలు. సంవిక సదష్టభుజ స్ఫురదాయుధద్యుతిన్ అన్నారు. ఆ తరువాత వేగంగా ఆ యోగమాయ, ఆ ఆడుబిడ్డ ఒక మృత్యుపాశం నుండి విడిపడినట్లుగా కంసుడి చేతిలో నుండి విడివడి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని పొంది ఆ మాయా బాలిక, ఆ యోగమాయ క్రింద పడకుండా ఆకాశానికి ఎగిరింది. అష్టభుజాదేవిగా దర్శనమిచ్చింది. ఇప్పటికీ వింధ్యవాసిని దేవి అనేటువంటి పేరుతోటి కాశీ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో వింధ్య పర్వతాల్లో వింధ్యవాసిని దేవిగా ఉంటుంది అమ్మవారు. అష్టభుజాదేవిగా 8 భుజాలతో ఉంటుంది. 8 చేతుల్లో 8 దివ్యమైన ఆయుధాలు ధరించి అద్భుతమైన తేజస్సుతోటి ఆకాశంలో కనపడింది. రాయి మీద వేసిన కొట్టిన ఆమె ఆ రాతికి ఏమాత్రం తగలకుండా ఆకాశంలోకి లేచింది. అలా ఆకాశంలోకి లేచినటువంటి ఆ బాలిక ఒక దివ్యమైనటువంటి దేవతా స్వరూపం ధరించింది. 8 భుజాలతోటి 8 చేతులలో 8 ఆయుధాలు ధరించి ఉన్నాయి. అప్పుడు ఆ తల్లి అంటున్నది, ఓరి నృశంస కంస నను నూరకరాచిన నేమి వచ్చే నీ వారసి కొమ్ము నీ హితవు అంతకుడొండెడా నీకు బుట్టే అంచారహి బల్కి నీదు చెలియల్ వెలసెన్ భువి పెక్కు దేవతాగారములందు అనేకతనుగంచి మరుద్గణ గణ్యమానయై. ఓ కృష్ణ, అప్పుడు నీ చెల్లెలు ఏమన్నదో తెలుసా? స్వామికి తెలియనట్టుగా చెబుతున్నాడు భట్టతిరి. ఓరీ నీచుడా కంస, నన్ను ఈ బండకేసి కొట్టినంత మాత్రాన ఏమవుతుందనుకుంటున్నావు? నీ అంతకుడు వేరే చోట ఉన్నాడు, నీ ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉన్నాడు, అందువల్ల నీ గతి ఏమవుతుందో చూసుకో అని పలికి దేవతల చేత స్తోత్రం చేయబడుతూ వెళ్ళిపోయి, అప్పుడు ఆ మాయాశక్తి మానవులని అనుగ్రహించడానికి ఆయా దేవాలయాల్లోకి ప్రవేశించింది. ఆయా రూపాలతో వెలిసింది. ఇది కృష్ణ పరమాత్మ ఇచ్చిన వరమే. 12 రూపాలతోటి, కాళీ, దుర్గా ఇటువంటి పేర్లతోటి నువ్వు పూజింపబడతావు అని వరం ఇచ్చాడు స్వామి. మరుసటి ప్రొద్దు గిరిజమాటలు కంసుని నోట విన్న ముష్కరుల అదటింతలేక నిన్ను చంపబడిన్ చెలరేగి నల్దెసల్ తిరిగిరి బాలఘాతకులు తీరి ప్రలంబపకాది దానవుల్ కొరకొరలాడు అక్కటిక గుండెలనంటని క్రౌర్యముండునే. ఓ కృష్ణ, ఆ మరుసటి రోజు ఉదయాన్నే కంసుడు ప్రలంబుడు, బకుడు, పూతన మొదలైనటువంటి దానవులను పిలిచి ఆ యోగమాయ చెప్పినటువంటి మాటలు చెప్పాడు. నిన్ను చంపటానికి వేరే చోట పెరుగుతున్నాడు అని మాట చెప్పాడు. అయితే ఆ మాటలు విని దురభిమానులైనటువంటి ఆ రాక్షసులు నిన్ను సంహరించాలి అనుకొని భయాన్ని విడిచిపెట్టి శిశువులని హంతకులుగా మారటానికి, అంటే శిశు హంతకులై లోకంలో చెరిస్తూ ఉన్నారు. కృష్ణ, నిర్దయులైనటువంటి వాళ్ళకి చేయరానటువంటి ఘోరం ఏమైనా ఉంటుందా అంటున్నాడు. అంటే దయలేనటువంటి వాళ్ళు ఎంతటి కటిక పనైనా చేస్తారు, వెనకాడరు.
ఇంతులు నందు నింట పురిటింట యశోదమ ప్రక్కలోన నొక్కింతన చిన్ని నీ అడుగులెత్తుచునేడ్వగా గొల్లభామలు వింతకమా యశోద మగ బిడ్డగనన్ కనుడంచు చాటిరి అత్యంతము గోకులము ప్రమదాకుల హర్ష సమాకులముగన్. ఆ తర్వాత ఆ నందుడి యొక్క మందిరంలో పురిటి మంచంలో పడుకొని కొంచెం కాలు పైకెత్తి నువ్వు ఏడుస్తూ ఉండగా అప్పటి వరకు యోగమాయ శక్తి వల్ల బాగా నిద్రపోతూ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ మేల్కొన్నారు. యశోదకి ఒక చిన్ని మగపిల్లవాడు కలిగాడు అని ఈ చిన్ని మగపిల్లవాడు అనే మాట పోతన గారు వాడాడు. ఈ మహానుభావుడు వాడలేదు, కానీ నేను చెబుతున్నాను. ఒక చిన్న మగపిల్లవాడు కలిగాడు అని తెలియజేశారు. ఆ వార్త వినగానే యావత్ గోకులం అంతా కూడా ఆనంద సంకులమైపోయింది. ఎందుకని? నందుడు వాళ్ళందరికీ మహారాజు, ఈ గొల్లలందరికీ ప్రభు. ఆయనకి 60 సంవత్సరాలు వయస్సు వచ్చింది. ఆమెకి ఈయనకి ఇంకా పెంచి ఉండొచ్చు. సంతానం లేదు, లేక లేక కలిగినటువంటి సంతానం కాబట్టి వాళ్ళ రాజుగారికి సంతానం కలిగేసరికి వాళ్ళందరికీ ఆనందం ఎక్కువైంది. అద్దిర నిన్ దపించ కుసుమాభ శరీరు కుమారున్ జూచి పల్ముద్దులు గుల్కు నీ చెలువము కనుదమ్ముల ద్రావి అందు అమ్ముద్దియ పాలో సంగి నవముక్త మనోహర బాలమూర్తి నిన్ముద్దిడి గెల్చే ముజ్జగము పుణ్యవతీ తిలకములందరం. ఆహా, యశోద ఇరుగుడు పువ్వులాగా నల్లగా చక్కగా ఉన్నటువంటి నిన్ను అతసీ పుష్ప సంకాశం అంటారు కదా సంస్కృతం. అతసీ పుష్పం అంటే ఇరుగుడు పువ్వు. ఆ ఇరుగుడు పువ్వులాగా నల్లగా చక్కగా ఉన్నటువంటి నిన్ను మొట్టమొదట తన చూపులతోటనే తాగేసింది. ఎవరు? యశోదామాత. లేక లేక పుట్టిన బిడ్డ కదా. వాస్తవానికి ఆమెకు ఆడబిడ్డ పుట్టిన విషయం కూడా తెలియదు. ఎందుకని? అంతటి గాఢ నిద్రలో పడేసింది యోగమాయ. తనకు పుట్టింది మగపిల్లవాడు అనుకుంటున్నది, అదంతా భ్రాంతి. అందువల్ల లేక లేక పుట్టినటువంటి నవ మన్మథాకారుడైనటువంటి ఆ నల్లటి ఇరుగుడు పువ్వులాగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి తన చూపులతోనే అతని యొక్క సౌందర్యాన్ని తాగుతూ ఉన్నది. ఆ తరువాత నీకు తన యొక్క చనుపాలు ఇచ్చి నీ మనోహరమైనటువంటి దేహాన్ని నిమురుతూ సర్వలోకాలలో ఉన్నటువంటి పుణ్యశీరులందరికీ పైచేయి ఒప్పింది ఆ యశోదామాత. అంటే సాక్షాత్తు పరమాత్మకి స్తన్యాన్ని ఇచ్చి పెంచగలిగేటటువంటి వరాన్ని పొందగలిగింది కదా అది. అందువల్ల తన యొక్క పాలిచ్చి నీ మనోహరమైనటువంటి శరీరాన్ని నిమురుతూ, తల్లి పాలిస్తూ బిడ్డ యొక్క శరీరాన్ని నిమురుతుంది ప్రేమతోటి. ఆవు దూడ పుట్టగానే ఆ మావితోటి కలిసి అంతా బంక వస్తుంది బయటికి, కానీ ఆ శరీరం మీద ఉన్న ఆ బంక అంతా కూడా నాకేస్తుంది తల్లి ప్రేమతోటి. అప్పుడు శుభ్రపడిపోతుంది. అది కదా తల్లి అంటే. పుణ్యశీలురు అందరికీ కూడా పైచేయిగా ఒప్పుతూ ఉన్నది యశోదామాత. అప్పుడు నందగోపుడు
త్వద్ అభ్యుదయం మెదగోరి త్వద్ అభ్యుదయం ఎదగోరి ఎంతయును ముప్పురిగొన్న హర్షమున పుణ్యులు విప్రుల కీయకున్నదేమప్పుడు గోపకుల్ సలుపనట్టిది మంగళమేమియున్నదో యొప్ప మదార్తిబో నడపవయ్య జగత్రయ మంగళోదయ. ఎప్పుడైతే తనకి పుత్రుడు పుట్టాడో నందగోపుడు నీ క్షేమాన్ని వాంఛించి ఆనందభరితుడై బ్రాహ్మణ సంఘానికి మనసారా ఇది ఇవ్వాలి ఇది ఇవ్వకూడదని అనుకోలేదు. అంటే బ్రాహ్మణ సంఘానికి మనసారా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చేశాడు. అదేవిధంగా గోపకులు కూడా చేయనటువంటి మంగళ కార్యాలు కూడా లేవు. అంటే సర్వమైనటువంటి మంగళ కార్యాలన్నీ నందుడి యొక్క అజమాయిషిలో ఉండే గోపకులందరూ కూడా చేశారు. సకల భువన మంగళమూర్తివైనటువంటి నీవు కృష్ణ నన్ను ఈ ఆది వ్యాధుల నుండి రక్షింపాలి స్వామి అని చివరి పద్యంలో మాత్రం మర్చిపోకుండా ప్రతి పద్యంలో ప్రతి దశకం చివరిలో అడుగుతూ ఉన్నాడు. తనని రక్షించమని కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి కృష్ణుడు మనల్ని కూడా రక్షించుగాక అని ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ రేపటి రోజు పూతనని స్వామి ఏ విధంగా అనుగ్రహించాడు, విషపు పాలిచ్చి చంపటానికి వచ్చినటువంటి పూతనను కూడా స్వామి అనుగ్రహించాడు. అది ఏ విధంగా అనుగ్రహించాడు ఈ విషయాన్ని 40వ దశకం రేపు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు వీక్షిస్తూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.